రైట్ ఏం కనపడరా ఆ పక్క మా ప్రస్తుతం మనము అంబచేరు దగ్గర ఉన్నాం. అంబచేరు దిగడం వల్ల ఆకవేడి నుంచి ఇద్దరు మార్గాలన్నీ కొట్టకపోయిన పరిస్థితి కనపడుతుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రస్వామి గారు కూడా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. కూడా ఆగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. చూసినట్టయితే చిన్న మొక్క కనిపించట్లేదు అసలు. గంటకు వరద ఉధృతి పెరుగుతున్నట్టు కనపడుతుంది. అవతల తీసినట్టయితే అవతలనే ఉండరు, ఇతలనే ఉండరు. ఈ పక్కన తీసినట్టయితే యాప్ చెరువు ఊగుతుంది. మరి ఈ పక్కన తీసినట్టయితే పంట పొలాన్ని 32 ఎకరాలు పూర్తిగా తప్పిపోయి ధాన్యం అంతా నేలపాలైన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఒక నెత్తిస్తాడు. ఈ పక్క చూసినట్టయితే యాప్ చెట్టు గాలికి ఊగుతుంది. ఆ పక్క చూసినట్టయితే జనాలందరూ ఏం చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రసాద్ ఆ పక్క కెమెరా మరి చూసినట్టయితే ఇక్కడ జనాలందరూ వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కున్నాం. ఈ చెరువు మరి ఎన్ని సంవత్సరాలుగా ఎప్పుడే కానీ ఇంత ఫ్లో ఉన్నట్టు ఎప్పుడు చూసిన పరిస్థితి లేదని చెప్పడం జరిగింది. అధికారులు ఎవరు అప్రమత్తం కాలేదు. ఇంకా అధికారులు ఇక్కడ కనిపించట్లేదు. ఎప్పుడు వచ్చారని చెప్తున్నారు. మరి ఎప్పుడైనా మీరు ఇలాంటి పరిస్థితి చూసిన పరిస్థితి కనపడుతుందా? దాని చూసారంట. మరి ఈ చెరువు ఏ చెరువు దిగినా మనకు అనుకున్న ప్రయత్నం చేద్దాము. చెప్పండి సూర్య గారు. గొంతు బాలే వల్ల అంబచేరు దిగి చెప్పడం జరిగింది. అయితే పరమేశ్వరి గారు కాలు కడుకోవడానికి నీళ్ళు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. రాయి లోపల దొబ్బుతున్నాడు. దొబ్బినట్టయితే నాయన రైట్ ఓకే. ఇప్పుడు చూసిన పరిస్థితి ఇక్కడ ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ చెప్తా పరంజాతి గారు మరి పుల్లచేరు వాస్తవులు మాట్లాడతారు చూడండి. ఎక్కడ మూసిపండి మీరు చెప్పండి. ఇక్కడ ఎవరు మాట్లాడే పరిస్థితి లేరు. ఆచార్య గురవే మా నోట మాట రావట్లేదు. రైట్ ఓకే ఓకే. ప్రసాద్ ఇప్పుడు మనం ఇక్కడ మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం తడుతున్నావు. ఇల్లు మరి వాళ్ళ ఊరికి వెళ్ళాలనో లేదా అని ఒక అభిప్రాయం వెలుగుచ్చిన సంగతి మన సంఘటన చూస్తాం. మనం ఇక్కడ ఇంకొక అమ్మ ఉంది. అమ్మతో మాట్లాడు. చెప్పండి అమ్మా. ఎవరమ్మా? ఇలా కొత్తూరు అంటాయా? కొత్తూరు ఎక్కడ ఎప్పుడు వచ్చారమ్మా మీరు ఇక్కడికి? పొద్దున 10 గంటలు. ప్రసాద్ మరి పొద్దున 10 గంటల నుంచి ఇక్కడ వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మహిళలు వర్షం గొడుగులేసుకుని నిలబడే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ పక్క చెరువు ఆనుకున్న పొలాలన్నీ నీటిమయమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పంచి పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాల్లో నాశన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మరి పత్తి చేలు అలాగే కంది అవన్నీ నీట మునిగిన పరిస్థితి. వరి అయితే పూర్తి కొట్టుకునే పరిస్థితి మనకు కనపడతా ఉంది. లక్షల్లో పంట నష్టం జరిగిందని మనం అంచనా వేయవచ్చు. ఈ పక్క చూసినట్టయితే ఫ్లో తగ్గడానికి ఇంకా చాలా టైం పట్టేలా కనబడతా ఉంది. మరి కరెంట్ స్తంభాలు నీట మునిగిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 40 ఊర్లకు విద్యుత్ సరఫరా లేదని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ పక్క చూసినట్టయితే ఆకాశం మొత్తం మేఘావృతమై మళ్ళీ వర్షం కురిసే సూచనలు కనబడుతున్నట్టు వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ పాటికి సహాయ కార్యక్రమాలు అయితే ఇప్పుడే జరగట్లేదు. మరి పోలీసుల గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మనం చూడనట్టు పరిస్థితి. చూసినట్టయితే మనం గులకం వాదరికి అయిపోయిన ఆటోలో ఉన్న జనాలతో మాట్లాడించి చేద్దాము. ఈ పక్క చూడండి మహిళలతో మాట్లాడదాము. చెప్పండి అమ్మా, ఎప్పుడైనా వాళ్ళు చూసారా మీరు? వాళ్ళు మరి చెప్పలేక ఆశ్చర్యం ఎక్కువైపోయిన నవీన పరిస్థితి మనం చూస్తున్నాము. చిన్నపిల్లలు కూడా ఆగిపోయిన పరిస్థితి. మరి మా ప్రయత్నం చేద్దాము. ఎందుకు వచ్చారు, ఎందుకు ఆగిపోయారు మీరు ఇక్కడ? మరి పెళ్లి చూపులకన్నా వచ్చి మధ్యలో ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఆగిపోయిన మధ్యన చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారంటే అధికారులు మరి పట్టించిన పరిస్థితులు లేరు. అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేనట్టు మనం ఇన్ఫర్మేషన్ అందుకున్నాము. ఆకలి అవుతున్నట్లు ఏంటో పెట్టుకున్నాడు. ఆట మధ్య ఆగిపోయింది. పాడలేవు అన్నం. ఇప్పుడు మనం ఆటోలో ఆగిపోయిన ప్రయాణంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎడవల్లి నుంచి వస్తున్నాం. అంటే ఏ పర్పస్ మీద వస్తున్నారు? మరి ప్రసాద్ ఇప్పుడు పెళ్లి చూపుల కోసం వచ్చిన వాళ్ళు ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. చెప్పండి, మీరు వాగు ఎక్కడ చూస్తారా? ఇది ఈ విధంగా ప్రయాణించడం ఇదే ఫస్ట్ టైం చూద్దాం. మీరు ఎప్పుడైనా వాగు దాటడం ఈత కొట్టడం అట్లా ఏమన్నా వచ్చా మీకు?
మరి ఈత కొట్టరా అని ప్రయాణికులు కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి కనబడతాం. మరి అధికారులు ఎవరైనా వచ్చినట్టు ఎవరు రాలే ఇంకా ప్రయాణికులు మాత్రం అధికారులు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారా లేదా? మరి ఇక్కడ చూసినట్టయితే పోలీసులు కూడా సమాచారం ఇచ్చినట్టు మనకి సమాచారం లేదు. మరి అధికారులు కూడా ఎవరు సహాయ కార్యక్రమాలు చేయడం లేదు. మాకు అరేంజ్మెంట్ ఎవరు చేయలే. కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇవ్వలే. మరి కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా మనం ఎవరు చెప్పడం లేదు. మరి అదేవిధంగా పిల్లలకు ఆకలి వేయడం వల్ల పిల్లలు అరుస్తున్న పరిస్థితి కూడా నవ్వుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇక్కడ చిన్న పాప మరి ఆడుకుంటుంది. చలి ఎక్కువగా ఉంది. చలి ఉంది, వర్షం పడుతుంది, దుప్పట్లు ఏం తెచ్చుకోవాలి. దుప్పట్లు ఏం మరి వీళ్ళు వర్షంలో మరి అనుకోకుండా బయలుదేరడం వల్ల దుప్పట్లు గిప్పట్లు ఏం తెచ్చుకున్నట్టు కనపడిన పరిస్థితి. ఆటోలు చాలా మంది జనాలు మిగిలిపోయిన పరిస్థితి. ఈ పక్కన కథను వరదల్లో చిక్కుపోయిన పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు సహాయ కార్యక్రమం అందించే పరిస్థితి ఉందని కనుక్కున్నాము. చెప్పండి చంద్రశేఖర్ గారు. అయ్యా చెప్పండి అయ్యా, ఎందుకు మీరు ఇక్కడ రావాల్సి వచ్చింది? వాళ్ళే చెప్పిన పరిస్థితి. మరి వాళ్ళకి ఇలా సేమ్ ఆన్సర్ అంటే అందరూ ఒక ఆటోలో ఒకే ఆన్సర్ ఇస్తున్నారండి. ఇద్దరు కాదు. చూస్తున్నట్టయితే ఇక్కడ మరి వర్షాభావం వల్ల వరదల వల్ల అయిపోయిన గొర్రెల మేపే వాళ్ళని చూడొచ్చాము. ఇక్కడ గొర్రెల మనం కలిగి మనకున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇక్కడ మరి వర్షం తగ్గిన పరిస్థితి ఉన్నా కానీ చిలుకలు మాత్రం దగ్గర ఇంకా వరద కొంచెం తగ్గుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదే చూసుకున్నట్టయితే వెహికల్స్ అన్న అయిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. గంట అప్డేట్ మేము అందిస్తున్నాము. మరి ఎక్స్క్లూజివ్ TV9లో ఎక్స్క్లూజివ్ ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా చూస్తున్నట్టయితే స్కూల్ పిల్లలందరూ ఆగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. కాలేజీలో బ్యాగులు వేసుకుని పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా యువత చూసినట్టయితే చేలన్నీ జలమయం అయిపోయి చెట్లను కొట్టుకుపోయిన పరిస్థితి కనపడతా ఉంది.